నెల్లూరులో తాను చేసిన అభివృద్ధిని తన ముందుకు తీసుకువచ్చి చూపిస్తున్నారని, ఇదే తనకు ఆత్మ సంతృప్తినిస్తుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తాము ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉంటామని ఆయన పేర్కొన్నారు. చిన్న బజార్ యొక్క ఏరియాలో ఈరోజు ఈవినింగ్ మొదలుపెట్టాం. అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 60 షాపుల వరకు తిరిగాం. ఎందుకంటే ఈ చిన్న బజార్ అంటే 2 పక్కల యాక్చువల్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అసలు వాళ్ళు అంటే ఈ షాప్స్ ఎన్ని ఎక్కువగా బంగారం గళ్ళు, వెన్నెంగళ్ళు అవి ఉండే మేజర్గా. కొన్ని వచ్చి గుడ్డల వ్యాపారం చేసుకునేవాళ్ళు అవి ఉంటారు ఎక్కువగా ఈ ఏరియాలో. వాళ్ళు కూడా కరెంటు బిల్లు విషయం మాట్లాడుతున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు కూడా కరెంటు బిల్లులకు భయపడుతున్నారు. ఎన్నిసార్లు పెంచుతారండి, ఎన్ని రెట్లు పెంచుతారండి, ఎందుకు ఇలా చేసింది ప్రభుత్వం? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎప్పుడూ కరెంటు బిల్లు పెంచలేదు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలా. ఒక్కసారి కూడా పన్నులు పెంచలా. నేను మున్సిపల్ కార్పొరేషన్ కాదు, రాష్ట్రంలో ఉన్న 114 మున్సిపాలిటీలో ఒక్కసారి కూడా పెంచలా. అలాంటిది ఇక్కడ చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు. వాళ్ళైతే కొందరు అడిగారు, ఆ చెత్త పన్ను తీసేయండి సార్ అన్నారు. డైరెక్ట్గానే అడుగుతున్నారు, ఆ చెత్త పన్ను తీసేయండి. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గించవచ్చని. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఈ రెండిటితో పవర్ జనరేట్ చేస్తే ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తక్కువ అవుతాయని దానికి హై ప్రయారిటీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత సోలార్ ఎనర్జీ, దాని మీద దృష్టి సాధించి యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ చేశారు. ఎంతమందికి యాక్చువల్గా టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ అన్నీ క్యాన్సిల్ చేసింది. ఒకసారి టెండర్లన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇవ్వాలంటే 1 year 2 years పడుతుంది. ఇంక 1 year 2 years పడితే వాళ్ళు మళ్ళీ ప్రాజెక్టులు తెచ్చుకోవటం, వాళ్ళు స్టార్ట్ చేయటం. ఎప్పుడు ఏదన్నా ఉంటే సరి చేయమని, తప్పులేదు, సరి చేయమని. అంతేగాని అవన్నీ క్యాన్సిల్ చేయటం వల్ల ఈరోజు ఏంటంటే పవర్ ఛార్జీలు అబ్నార్మల్ పెంచేశారు. ఎక్కడికి పోయినా అదే. పూరి గుడిసెలో వాళ్ళు అదే అంటున్నారు, రేకులు ఇంటే ఉండే అదే అంటున్నారు, బిల్డింగ్లో ఉండేవాళ్ళు అదే అంటున్నారు, షాపుల దగ్గరికి వస్తే వాళ్ళు అదే అంటున్నారు. ఎవరు పట్టినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్యాక్సులు. అంటే ఈ యొక్క ప్రభుత్వానికి పరిపాలన తెలియదు. పరిపాలన తెలియదు అనేది దానికే నిదర్శనం. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది పడకుండా, ప్రజల మీద బర్డెన్ చేయకుండా, బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టు ప్రజలను ఎత్తిన భారం వేయకుండా సుపరిపాలన ఇవ్వాలి. అలాంటిది లేదు. సంక్షేమ పథకాలు చేయాలి, పేదలు నిరుపేదలకు చేయాల్సినవన్నీ చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా లిఫ్ట్ ఇవ్వాలి. డెవలప్డ్ కంట్రీస్ ఈరోజు కూడా ఇస్తున్నారు. అమెరికా, చైనా, జపాన్, రష్యా అన్నీ తీసుకోండి, అన్ని దేశాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు. ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఇన్కమ్ జనరేట్ కావాలి. ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఏదైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని ఇవ్వాలి. వాళ్ళని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటే ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, జిఎస్టీ రూపంలో. అటువంటి యొక్క అవగాహన ఈ ప్రభుత్వానికి లేదు.
అవగాహన రాహిత్యంగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలు చీకొడుతున్నారు. త్వరలోనే 2024 ఎలక్షన్స్కు 4 నెలలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశానికి బ్రహ్మదం పడతారు. తెలుగుదేశం సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది.